ఒక ఆయన వెనకడికి దేవుని గుడికి పోయి దండం పెట్టుకుందాం అనుకున్నాడట. గుళ్ళకి పోతే పోయింది కానీ మనసంతా ఒకటే రంది పెట్టుకున్నాడట. గుడి బయట చెప్పులు ఇడిచొస్తుంది. దేవునికి దండం పెట్టుకొని బయటికి పోయేసరికి చెప్పులు ఉంటాయో ఎవరైనా ఎక్కబోతారో అని రంది పెట్టుకున్నాడట. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా? ఉంది, లింక్ ఉంది. ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. లెక్కలేనని పెట్టుబడులు తెచ్చేందుకు రేవంత్ సారు అమెరికా పోయినా ఆయన మనసంతా రాష్ట్రం మీదనే ఉన్నదట. ఎక్కడ లేని రంది పెట్టుకున్నాడట. ఉన్నోళ్ళు లేనోళ్ళందరూ కాంగ్రెస్ సర్కారు మీద ఇంతింత పొడుగు మాటలు అన్నారని ఒకటే బాధపడుతున్నాడట. గంతమంది మంత్రులుండి సుతా కారు పార్టీల విమర్శలకు సమాధానం ఇయ్యరా? ఎట్లుండాలి మనం అంటే? షెయి పార్టీ అంటే 5 ఏళ్ళు కలిసినట్టు ఉండాలి కదా. సర్కారు మీద ప్రతిపక్ష పోలు ఏదైనా విమర్శ చేసిరంటే అందరికందం ఎగవాడాలి, అవతలకు మోసమర్రకుండా చేయాలి. కానీ కొంతమంది మంత్రులు అసలు ఏం పట్టి లేనట్టే ఉంటున్నారని పెద్ద చర్చనే అవుతున్నదట. మొన్న సుంకిశాల పెద్ద గోడ కూలిపోయినప్పుడు పెట్టుబడుల మీద ఇట్లా దేని మీద అయినా ఒకరిద్దరే స్పందిస్తున్నారట. కావాల్సుకొనే కొంతమంది మంత్రులు పార్టీ మీద సర్కార్ మీద విమర్శలు వచ్చినప్పుడు సప్పుడు ఏక ఉంటున్నారట. ఇదిట్లుంటే అసలు వాళ్ళెందుకు అట్లా పట్టి లేకుండా ఉంటున్నారని రేవంత్ సారు ఆలోచనలో పడ్డాడట. పుసుక్కున సీఎం కుర్చీకి గిట్లా ఎసరు పెడతారా ఏంది? జనాలందరూ మర్రబడుతుంటే రేవంత్ రెడ్డి సార్ మీద ప్రజల వ్యతిరేకత పెరిగిపోయింది. మార్చాలే అని గిట్లా ఢిల్లీ పెద్దల కాడ పుల్ల పెడతారా ఏందని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలనే కొంతమంది. ఏది ఏమైనా కుర్చీలో కూర్చున్నోనికి ఢిల్లీ పెద్దల మీద పుల్లలు పెట్టుడు, ఎప్పుడు కుర్చీ ఖాళీ అవుతుందో అందులో కూర్చుందాం అనుకునేటోళ్లకు కాంగ్రెస్ పార్టీలో కొదువనే ఉండదు. ఇప్పటికే పిసిసి చీఫ్ పదవి ఇంకోసారికి ఇచ్చేటందుకు పావులు కదులుతూనే ఉన్నాయట. ఇక సీఎం కుర్చీ దొరికించుకునేటందుకు మస్తు మంది సీనియర్ లీడర్లు తలుపు సాటుకు నిలబడ్డట్టే కావాలన్నారట. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదలొచ్చిన రేవంత్ సార్కు కష్టమే ఉన్నది పోండ్రి అని సొంతం కాంగ్రెస్ పార్టీలే అంటున్నారు.